హాయ్ ఫ్రెండ్స్, పెళ్లి వీడియోలోకి వచ్చేసామండి. పార్ట్ నెంబర్ 3 ఎంట్రన్స్ అనమాట. అనకాపల్లిలో రైతు భారతి కళ్యాణ మండపం అండి. లైటింగ్తోని సూపర్గా కళ్యాణ మండపం డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఎదురు ఎంట్రన్స్ వెంకటేశ్వర స్వామిది బొమ్మతోని చాలా బాగుందండి డెకరేషను. లోపల ఎంట్రన్స్ అనమాట. ఇది లోపలికి రిసెప్షన్ కోసం అని చెప్పి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని రెడీ చేస్తున్నారు. ఇదంతా హాలు. అక్కడ జనాలందరూ కూర్చున్నారు చూసారా. పెళ్ళికి అందరూ రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. ఇంకా చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. కళ్యాణ మండపం డెకరేషను. ఈ రిసెప్షన్ కోసం అని చెప్పి పేరెంట్ వాళ్ళు పైకి తీసుకొని వెళ్ళి కూర్చోపెడతారు కదా. అందుకని ఇంకా పైన కొంచెం రెడీ అవుతున్నాం, అందరూ వచ్చామని చెప్పి కింద కాసేపు వెయిట్ చేసాం అనమాట. ఇదిగోండి ఇలా పైకి తీసుకొని వెళ్తారు. వెళ్ళాక కుర్చీలో కూర్చోపెడతారు. పెద్దవాళ్ళు మా మమ్మీ డాడీ, పెళ్ళికొడుకు మమ్మీ డాడీ, పెళ్ళికూతురు మమ్మీ డాడీ ఇద్దరు కలిసి ముందుగా అక్షంతలు వేసిన తర్వాత పేరెంట్ వాళ్ళు అందరూ వేసాక రిసెప్షన్ అవుతుండగానే పక్క భోజనాలు అవుతున్నాయి అన్నమాట. అలా చేశారు. చాలా బాగుంది. మొత్తం మా పిన్ని గారి ఫ్యామిలీ అండి. మా అన్నీలు, అక్కలు, మా వదిన అందరూను. మా అన్నయ్య గారి ఫ్యామిలీ మొత్తం అంతా మా పిన్ని గారి ఫ్యామిలీ. మా చెల్లిది ఇది జడ క్లిప్పును పై క్లిప్ ఉంటుంది కదండి, గోల్డ్ది అనమాట. నాకు నచ్చి వీడియోలో యాడ్ చేద్దాం అని చెప్పి వీడియో తీశాను. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అది మోడలు చాలా బాగుంటుంది. వయసురాజులో తీసుకుందన్నమాట తను. నా మెహందీ నాకు బాగా నచ్చింది, అందుకే మళ్ళీ యాడ్ చేశాను వీడియో. అయితే ఈలో రిసెప్షన్కి పెళ్ళికి గ్యాప్ ఉంది. మధ్యలో భోజనాలు అయిపోయాక అందరం కులిపీలు తెచ్చుకొని ఎంజాయ్ చేసామన్నమాట. అదొక చిన్న వీడియో యాడ్ చేశాను. అన్నీ సిల్లీగా ఏదో కొంచెం సరదాగా మధ్యలో ఉండాలి కదా. పెళ్ళికి ఇలా జీలకర్ర బెల్లానికి మాకు మధ్యలో తెర పెడతారు కదా, అలా అనమాట. ఇదిగోండి జీలకర్ర బెల్లం రెడీ. పెళ్లి పాట ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే నాకు పూర్తిగా రాదు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు కళ్యాణం. నాకైతే పాట పూర్తిగా రాదు ఫ్రెండ్స్, ఏదో పాడేస్తాను. ఇలా తాళిబొట్టు అందరు పేరెంటాలకి మెడకి ఇలా పెడతారన్నమాట. టైం అయితే అయిపోయింది. కన్యాదానం చేసేవారన్నమాట ముందుగా. తర్వాత జీలకర్ర బెల్లం ఇలాగా పెట్టేశాక తాళిబొట్టు కోసం అని ఇంకా పంతులు గారు అందరికీ ఇస్తే అక్కడ పేరెంటాలు ఎంతమంది ఉంటే అంతవరకు అందరికీ కంఠం దగ్గర అలా తాళిని చేపిస్తారన్నమాట. అది చాలా మంచిదంట పెద్దవాళ్ళకి అలా చేపిస్తే. అదన్నమాట. ఇదండి మా అన్నయ్య గారు వదిన జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేరెంట్స్ అక్షింతలు వేసాకే అలా అందరం వేస్తాం కదా, అలా అనమాట. ఇంకా లైన్గా అందరం వచ్చి అక్షింతలు వేసాం ఫ్రెండ్స్. పెళ్ళైతే మాత్రం చాలా బాగా జరిగింది. నీట్గా చాలా బాగా అందరికీ కనిపించేలాగా చాలా బాగా చేశారు. కెమెరామెన్ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా ఎదురుగా చూసే వాళ్ళకి మాకు కనిపించింది, అలాగే వాళ్ళకి వీడియో తీయడానికి కూడా అయ్యిందనమాట. మా పెద్దక్క బావగారు, తర్వాత ఇంకో అక్క బావగారు అంటే ఆ పిన్ని ఫ్యామిలీ అనమాట. అందరమీ మా పిన్నికి 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. మా అమ్మగారు చెల్లి అనమాట, 3వ చెల్లి అవుతారు మా అమ్మకి. ఇలా అండి మొత్తం ఫ్యామిలీస్ అందరం వచ్చి మొత్తం అందరూ అక్షింతలు వేస్తే మంచిది కదండి పెద్దవాళ్ళందరూ. అలాగే మా చెల్లి తర్వాత నేను కూడా యాడ్ అయ్యాను అనమాట ఒక చిన్న భాగంగా. మరి మీ వీడియోలో నేను కూడా ఉండాలి కదా, అందుకని నేను వేస్తుంటే మా చెల్లి వీడియో తీసింది. అది ఫ్రెండ్స్, వీడియో అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మధ్యలో పెళ్ళికి తాళి కట్టించడం ఇక్కడ లేదండి, ఇంటి దగ్గర కట్టించారు. మా డాక్టర్ అనమాట, మా డాక్టర్ అల్లుడు గారు మా పిన్ని పాట పాడారు. పాట అంతా వినండి, చాలా బాగా ఉంటుంది. కొండలలో నెలకొన్న కోడి వీరాయుడు వాడు కొండలంతా
వాడు కొండలలో నెలకొన్న తోడుని రాయవాడు పాట నచ్చిందా అండి? మా పిన్ని గారు అన్నమయ్య కీర్తనలు పాడతారు. అందుకని నాకు వీడియో అయితే లెంత్ అయినా గానీ నేను ఉంచాను. ఆ అబ్బాయి ఏమో మా పెళ్ళికొడుకు ఫ్రెండ్ అనమాట. పాట పాడింది. అలా సరదాగా ఇంటి దగ్గర తాళి కట్టించి తీసుకొచ్చే వరకు అలా మాకు ఎంజాయ్‌మెంట్ చక్కగా బావుందండి. ఆ తాళి కట్టిన వీడియో ఒకటి మిస్ అయిపోయాననమాట నేను. అలాగే కొన్ని ఫోటోస్‌తో ఇంకా కొన్ని వీడియో ఉందండి. నూకల తల్లి పండగది. ఇవన్నీ కూడా నేను వీడియో యాడ్ చేస్తాను. ఇవి పంచదార అరిసెలండి. మొన్న బెల్లం అరిసెలు చూపించాను కదా! ఇవి పంచదార అరిసెలనమాట. అంటే పెళ్ళి అయిన తర్వాత సారీలోని ఈ పంచదార అరిసెలు పెడతామనమాట. పాప పెళ్ళి అంటే అమ్మాయి పెళ్ళి చేసేటప్పుడు పంచదార అరిసెలు, పెళ్ళికూతురు తరపు నుంచి సారీ పెట్టేటప్పుడు అలా పెడతామనమాట. అంటే ఇల్లు ఇవ్వడం అంటాం కదా! అలా సారీ పెట్టేటప్పుడు ఈ అరిసెలు పెడతాం. అదే అండి. అది ఫ్రెండ్స్. ఇవి కూడా మా అక్కే చేశారు. అలా మేమందరం హెల్ప్ చేసామనమాట. చాలా బా వచ్చాయండి అరిసెలు కూడా క్రిస్పీగా చాలా బా వచ్చాయి. పంచదార అరిసెలంటే కొంచెం గట్టిగా అనుకున్నాం గానీ చాలా బా వచ్చాయండి. ఇదండి సారీ. ఎండు సామాలు, ఆ తర్వాత ఇత్తడివి, స్టీల్‌వి, అలాగే స్వీట్స్ అన్ని రకాల స్వీట్స్ అనమాట. ఒక్కొక్క స్వీట్ ఐటెము అలా 10 కేజీలు పైగా అనమాట. ఈ మంచము. బీరువా అండి. బీరువా అయితే మాత్రం చాలా బావుంది. బుద్ధుడిదనమాట బీరువా. ఇగోండి బుద్ధుడిది వచ్చి బీరువా. మీకు నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో అయితే? బాయ్ ఫ్రెండ్స్. ఇంతటితో మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం.